మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 3 గొలుసులు, 4 జతల చెవిదిద్దులు, ఒక రింగు. ఆ రూమ్‌లో బాత్రూమ్ కడగటానికి పోయి 3 సంవత్సరాలయింది. 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. 3 సంవత్సరాలుగా మీ ఇంట్లోనే పనిచేస్తూ మిమ్మల్ని నమ్మించి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే కాబోలు. ఈ ఇంట్లోనే జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడ పని మనిషిగా పనిచేస్తూ ఈ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని పట్టణంలో జరిగింది. ప్రస్తుతం మన ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ బాధితురాలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు పరకాల సుశీల. మా వారి పేరు సత్యనారాయణ రెడ్డి, పరకాల సత్యనారాయణ రెడ్డి. మేము చూసుకొని 20 రోజులైంది. అంతకుముందు 5 రోజుల క్రితం తీసిందట, ఒప్పుకున్నది. 3 గొలుసులు, 4 జతల చెవిదిద్దులు, ఒక రింగు. అది తీసుకుపోయింది, ఎమ్మటే కరిగిచ్చేసింది. ఒక రింగు ఉంచిందట. ఎప్పుడు చూసుకున్నారు మేడం అంటే పోయిన విషయం? తీసినాక 5 రోజులు వాళ్ళతో చెప్పిందట ఎంక్వైరీలో. చెప్పింది 5 రోజుల ముందు తీసిన, కాకపోతే ఇచ్చిద్దాం అనుకున్నా కానీ అప్పటికే కరిగిచ్చేసిన. ఇప్పుడు అన్నీ అందరు పంచుకున్నారు. దాని ఎమ్మటి ఒక 5 ఉంటారు. ఒక ఆటో అబ్బాయి కట ఆటో కొనుక్కోవడానికి డబ్బులు అవసరం ఉండి వాడు ద్వారా తీసుకొని పోయిందట. మేము ఇక్కడ ఉంటాం, తాళం చెయ్యి ఇక్కడే ఉంటుంది. ఆ రూమ్లో బాత్రూమ్ కడగటానికి పోయి తీసుకొని పోయింది. అంటే మొదటగా జరిగినప్పుడు అంటే మీకు ఫస్ట్ ఆమె మీద అనుమానం రాలేదు కదా? ఎక్కువ ఆమెనే ఉన్నది. ఉన్నది ఎందుకంటే ఇంకొక అబ్బాయి ఉంటాడు, వాడు 20 సంవత్సరాల నుంచి చేస్తాడు, చిన్న పిల్లగాడి కాడ నుంచి. వాడి మీద అనుమానం లేదు. ఈ అందరు కూడా ప్రతిదీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది ఇళ్ళల్లో. దాన్నే అనుమానించారు. ఫస్ట్ దాని ఎమ్మటి ఉన్న మగ పిల్లల్ని పట్టుకపోయి అక్కడ తీసుకున్నాక ఎంక్వైరీ చేసి వాళ్ళని కొట్టినాక దీని పేరు చెప్పాడు. దీన్ని తీసుకుపోయి కూడా గట్టిగా 2 రోజులు ఉంచినాక అన్ని ఒప్పుకున్నది. మొత్తం ఇక నిన్న కవర్ చేసుకున్నారట. ఆ గోల్డ్ కొనుక్కున్న ఆయన కూడా పట్టుకొచ్చి ఇక అంతా కవర్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ తీసుకున్నారు. మొత్తం మేము పెట్టి ఇచ్చినప్పుడు 20 తులాలు ఉండేది. కాకపోతే కెంపులు అవన్నీ మొత్తం నలగొట్టించి 8 తులాలు వెళ్ళింది. అంటే తను మీ ఇంట్లో ఎన్ని రోజులుగా పనిచేస్తుంది మేడం? 3 సంవత్సరాలు వెళ్ళింది. 3 సంవత్సరాలుగా పనిచేస్తుంది. 3 సంవత్సరాలుగా మీ ఇంట్లోనే పనిచేస్తూ మిమ్మల్ని నమ్మించి ఫోన్ పోయింది, చిన్న చిన్నవి ఎక్కడో కొద్దిగా డబ్బులు పోయేది కానీ ఏమో ఇక అడిగినో లేదన్నా తీయలేదన్నది ఇక వదిలేసినాం. అంటే గతంలో కూడా కొన్ని వస్తువులు పోయాయి. చిన్నవి పోయినాయి డబ్బులు, చిన్న చిన్న సోప్స్, కాస్మెటిక్స్, ఇక మళ్ళీ ఇట్లా ఫోను అవన్నీ తీసింది. ఇక అసలు ఇక పెద్ద మొత్తంలో తీసింది ఈసారి. ఇక్కడ సుశీల గారు చెప్పేది ఏంటంటే ఈ ఇంట్లో గత 3 సంవత్సరాల గించలు ఒక మహిళ ఆ పనికి వచ్చేది. అంటే తన జీవనోపాధి కొరకు ఈ ఇంట్లో పని మనిషిగా చేరి తను 3 సంవత్సరాలు అవుతుంది. ఆ 3 సంవత్సరాల నుంచి చిన్న చిన్న వస్తువులు అంటే కాస్మెటిక్స్ కానీ చిన్న ఫోన్లు కానీ పోయేవి. కానీ వీళ్ళకు అనుమానం వచ్చినప్పుడు తను అడిగినప్పుడు తను తీయలేదని చెప్పేసి చెప్పుకొచ్చేది. కానీ ఈసారి ఆమె ఒక మోసపూరితమైన మనసుతో ఆ కుట్రతో ఉండి ఈ ఇంట్లో అంటే వీళ్ళు ఉన్నప్పుడే తను బాత్రూమ్ కడగడానికని వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే బీరువాలో ఉన్నటువంటి బంగారం కానీ మరియు నగదు కానీ తీసుకొని తను ఇక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళకు అనుమానం వచ్చేసి తన మీద కంప్లైంట్ చేయగా గత నిన్నటి రోజు పోలీసులు వాళ్ళని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది.